అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కమ్మరిపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారులకు విద్యార్థి ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు తెలుసు. మరి మీరు ఒకసారి ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ మీకు సంబంధించినటువంటి హామీని ఇక్కడ చెప్తే ఎలక్షన్ హామీ అవుతుంది కాబట్టి మీకు ఇచ్చిన అందరికి గుర్తుంది. అది ఖచ్చితంగా మనకు వచ్చి తప్పుడు మాటలు మాట్లాడుతుండు. ఇది సహించేది లేదు. 15 లక్షల మంది సన్నబియ్యం ఇవాళ తెలిసినారు. తెలంగాణ రెడ్డి జాగృతి తరఫున పిటిషన్ వేసి బీసీలకు వ్యతిరేకంగా పిటిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్, ఈ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో రాకుండా ఎవరైతే పిటిషన్ వేశారో, బీసీలకు ద్రోహం చేశాడో ఆ మాధవ్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. అంటే ఎవరేపించినట్టు ఇది? ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్తావా నువ్వు దీనికి? బీసీలకు వ్యతిరేకంగా మీరేపించి బీసీల నోట్లో మట్టి కొట్టి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రాకుండా అడ్డుకొని ఇవాళ పోయి బీసీలని ఓట్లు అడిగితే వాళ్ళు వేస్తారనుకుంటున్నావా? చెప్పులతో కొడతారు మిమ్మల్ని. ఇదే టీఆర్ఎస్ నాయకుని ప్రశాంత్ రెడ్డిని, కేసీఆర్ని బీసీలందరూ చెప్పులు దండలు వేస్తారు. సన్న బియ్యం ఇవ్వకపోతే లక్షల కోట్ల రూపాయలు దిగమింగుతారు. ఎన్నో రకాల అవినీతికి నువ్వు పాల్పడ్డావు, మీ నాయకుడు పాల్పడ్డాడు, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డరు. ఇవాళ ఎంత ఘోరం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా? ఫోన్ ట్యాపింగ్కి మీ కేసీఆర్ నాయకుడిని పిలిస్తేనేమో మా నాయకుడిని ఎందుకు పిలుస్తున్నారని మీరు అడుగుతారు. ఎందుకు? ఎవరైనా అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి చేసినంత మాత్రాన చట్టానికి అతీతుడా? చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎవరైనా తప్పు చేసినా సరే వాళ్ళు హాజరు కావాల్సిందే, చట్టానికి తల వంచాల్సిందే. ఎంత పెద్దవాడైనా సరే ఈ దేశంలో అందరూ ఎదుర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిలిచినప్పుడు ఈడీ ఆఫీస్కి పోయి అటెండ్ అయ్యాను. అది వారి గొప్పతనం. మీరు మీ ఇంటికి రమ్మంటున్నారు. మీరు పోలీస్ స్టేషన్కి రారట, మా ఇంటికి వచ్చి. అంటే దొరలు, భూస్వామ్య వర్గాల భావాలు వాళ్ళ ఇలానే ఉంటాయి. ఇవాళ చూపెట్టండి కేసీఆర్, నేను భూస్వామ్య వర్గానికి చెందినోడిని, నేను ఒక దొరని కాబట్టి నేను ఎట్లా వస్తా, మీరే నా ఇంటికి రావాలి. అయినా పోలీసులు, మా ప్రభుత్వం నీకు మర్యాద ఇచ్చింది, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మర్యాద ఇచ్చింది, ఇంటికి వచ్చి విచారణ జరిపింది. ఇలాంటి స్వభావం గల వాళ్ళు మీరు దొరలు. మీరు పోయి ఎలా ఇక్కడ భీమ్గల్ ప్రజలు నోట్లాడుతారు. భీమ్గల్ ఉన్నదంతా బీసీలు. మహిళలకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఆ రోజు ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత 10 ఏళ్ళకి కొట్టిండ్రు ఈ పావుల వడ్డీ. ఇవాళ మళ్ళీ పావుల వడ్డీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ పావుల వడ్డీ ఇస్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.